నమస్తే, వెల్కమ్ టు విభావళి నేచర్. మొన్న పాత మట్టి కలుపుకోకుండా కొంచెం వదిలేసాను కదా, వర్షం వస్తుందని అది రోజు కలుపుకుంటా. మిగతా కొన్ని కొన్ని కుండీలు, కొన్ని టబ్స్ కూడా ఉన్నాయి, అవి నింపుకోవాలి. మొన్న నింపుకున్నాం కదా, ఇవి బాగానే వర్షం వచ్చింది కాబట్టి కొంచెం సెట్ అయినాయి. ఇంకా కింద స్టాండ్స్ తెప్పిలేదు, స్టాండ్స్ తెప్పించి సెట్ చేయాలి. చూడండి, పడట్లేదు వచ్చింది, ఎంత బాగా అనిపిస్తుందో పువ్వు మీద. ఇట్లా మనం మిద్దె తోట మీద పని చేసుకునేటప్పుడు, కూరగాయలు కోసేటప్పుడు ఇట్లాంటి చాలా కనిపిస్తుంటాయి. అంటే బటర్ఫ్లైస్ అనే కాదు, వేరే ఏవైనా కూడా అట్లాంటప్పుడు ప్రతిసారి ఫోన్ ఉండదు కదా, అట్లాంటప్పుడు అనిపిస్తుంది నాకు కళ్ళల్లో కెమెరా ఉంటే ఎంత బాగుండు, టక్కన ఇట్లా మనము కెమెరా క్లిక్ చేసినట్టు మన వాయిస్ ఇట్లా బ్లింక్ చేయగానే ఫోటో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇవి రెక్టాంగిల్ గ్రో బ్యాగ్స్ అండి. మామూలుగా ఒక్కసారి తెప్పించిన కానీ అసలు సెట్ కావు. మనకి స్టాండ్ మీద పెట్టినా ఇట్లా పడిపోతుంటుంది మట్టి సైడ్స్ నుంచి. మనము గ్రో బ్యాగ్ తెప్పించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రౌండ్ మీద తెప్పించుకోవాలి. ఈ రెక్టాంగిల్ అయితే తెప్పించుకోవద్దు. దీనికైతే నేను చాలా సెట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఇగో ఇట్లా పెడతాం కదా, ఇట్లా సైడ్ నుంచి ఇట్లా పోతుంటుంది అన్నట్టు, మట్టి మొత్తం కింద పడిపోతుంటది. నేను ఇది కూలర్ కి పై భాగం ఉంటుంది కదా, అది పెట్టి దాని కింద దాని సపోర్ట్ ఒక టైల్ పెట్టి దాని కింద మళ్ళీ దాని సపోర్ట్ ఒకటి స్టాండ్ పెట్టి సెట్ చేసిన. ఇట్లా ఇది ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇవి ఎంత యూజ్ అయితే అనిపించలేదు నాకు. వాటిలో కూడా నింపుకుంటా సేమ్ మొన్న వేసినట్టే మేకెరువు, మట్టి, కొంచెం అది బోన్ మీద వేసిన. ఇంకొకటి ఏంటంటే మొన్న ట్రైకోడర్మా పాతది ఉండే నా దగ్గర, నేను వేయడం మర్చిపోయినా, ఈ రోజు వేస్తున్నా. వేపపిండి వేస్తున్నా, ట్రైకోడర్మా, వ్యామ్, వర్మిక్యులేట్ ఇది వేసేసి మొత్తం కలుపుకుంటా. దీంట్లో నేనైతే కోకోపీట్ ఏం కలుపుకోవట్లేదండి. ఎండాకులు ఉన్నాయి కదా, అవే కింద ఎండాకులు కొంచెం మట్టి వేసి కొన్ని ఎండాకులు వేసి ఫిల్ చేసుకుంటా. కోకోపీట్ ఏం లేదు. 3 weeks బ్యాక్ పాలిథిన్ కవర్ అని తగ్గిద్దామని ఒక వీడియో పెట్టిన నేను. అయితే ఆ పర్టికులర్ వీడియో చూసి ఒకరు సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే మామూలుగా ఇట్లాంటి వీడియోలు కొంచెం ఎవరు పట్టించుకోరు, అట్లాంటిది ఆ పర్టికులర్ వీడియో చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడము నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ అండి. ఎవరో కానీ ఆ వీడియో చూసి స్పందించి నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు అనురాధ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ రాణి క్రియేషన్స్, ప్రణతి బాకారం, బెల్లం అనుష గారు అండ్ ధృవ స్టార్ బ్లాగ్స్, వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళందరూ ఎంతో కొంత పాలిథిన్ కవర్ తగ్గిస్తున్నారని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో ఒక్కసారైనా తగ్గిస్తారని నేను ఆశిస్తున్నాండి. వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. ఇవి ఫిల్ చేసుకుంటున్నానండి ఇప్పుడు టబ్స్. ఈడ సగం కలిపిన బట్టి ఆడబెట్టేసిన. ఇంకొక బటర్ఫ్లై వచ్చింది చూడండి మళ్ళీ. అప్పుడు వచ్చింది కొంచెం ఎల్లో ఆరెంజ్ ఉంది, ఇది కొంచెం బ్లాక్ లైట్ ఎల్లో కలర్. ఎంత అందంగా అనిపిస్తాయండి బాబు ఇవి చూస్తుంటే. ఈ పాలిథిన్ కవర్స్ తగ్గించే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినట్టుంది. వీటికి కూడా ప్రాబ్లం అవుతుంది కదా, ప్రతి ఒక్క జీవరాశికి ప్రాబ్లం అవుతుంది ఉండడం వల్ల. అందుకని థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది. ఎంత బాగుంది చూడండి ఇది. ఆ వెనకాల కనిపిస్తున్న బ్లాక్ కవర్ ఉంది కదా, దాంట్లో నేను కరివేపాకు చెట్టు తెచ్చుకున్నా. నర్సరీలో కూడా చెట్లు ఇట్లా పాలిథిన్ కవర్లు కాకుండా వేరే దీంట్లో పెట్టిస్తే బాగుంది అనిపిస్తుంది. అది కూడా ఒక్కొక్కసారి. ఈ గ్రో బ్యాగ్ అయితే మొత్తం పోయింది, అయినా ఒక్కసారి వేసుకుందామని అనుకుంటున్నా. మట్టి కూడా మొత్తం గట్టిగా అయిపోయింది. ఇది మొత్తం దిద్దామంటేనేమో అది ఉన్నది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అని భయం వేసి పై మొత్తం తీసి ఇంకొంచెం కొత్త మట్టి వేద్దాం అనుకుంటున్నా. కానీ అయితే లేదు, మొత్తానికి అయితే దీని కింద పోసిన మొత్తం. ఈ పెద్ద గ్రో బ్యాగ్స్ కి సెట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలిన ఏమంటారు తడకలు అంటారు, మేమైతే తడకలు కింద అవి ఇటుకలు పెట్టి తడకలు పెట్టుకున్నాను నేను. ఇట్లా పెట్టేసి దీంట్లో మొత్తం ఇప్పుడు కలిపిన మట్టి వేసేసుకుంటా. ఈ ఒక్కసారికే వస్తుంది, ఈ తర్వాత ఇది పనికిరాదు, తీసేయడం అది. ఇవైతే ఫిల్ చేసుకుని ఇక్కడ వరకు. ఇది అల్లం తీసిన పాత మట్టి, అది కలిపిన కొత్త మట్టి, అంత సబ్బండ గోల్కొండ చేసి పెట్టిన, మొత్తం చెత్త చేసి పెట్టిన మిద్దె తోట మిద్దె మొత్తం ఎప్పుడు ఊకాలనో ఇదంతా. ఇది మాత్రం ఇది కిచెన్ వేస్ట్ స్టేషన్ అండి. ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయింది గ్రో బ్యాగ్. కిచెన్ వేస్ట్ వేస్తూ వచ్చిన మంచిగా మ్యాంగో చెట్టు వచ్చింది. దీంట్లో ఒకటి ఆకుల కోసమన్నా మ్యాంగో చెట్టు పెట్టుకోవాలనుకున్నా. ఇంతకుముందు ఉండే అది చనిపోయింది, దానికి ఒక పెద్ద కథ ఉంది. దాని తర్వాత ఇది ఇట్లా వచ్చింది. దీన్ని అట్లే ఉంచుదాం అనుకుంటున్నా. కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లో మార్చుకుంటా. ఈ టబ్లో కూడా 3 years నుంచి అట్లే ఉంది మట్టి, అది కూడా తీసేసిన. మొత్తం తీగ మొత్తం ఇట్లా అయిపోయింది. దీన్ని సెట్ చేసుకోవాలి, మిద్దె ఊకాలి. మంచి నేతిపీర ఫ్లవర్స్ వచ్చినాయి చక్కగా.
ఇది పాలినేషన్ చేద్దామంటే మేల్ ఫ్లవర్స్ రాలేదు, ఓన్లీ ఫీమేల్ వచ్చినాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, వెనకాల కూడా ఒకటి వచ్చింది. 2 ఫీమేల్ ఫ్లవర్సే వచ్చినాయి. ఇట్లా మనము ఇట్లాంటి తీగ జాతులు పెట్టుకున్నప్పుడు కొన్ని ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని దాటికి మేల్ వస్తాయి, ఒక చెట్టుకు ఫీమేల్ వస్తాయి. ఒకే చెట్టుకు మేల్ ఫీమేల్ ఒక్కొక్కసారి వస్తాయి రావు, కాబట్టి మనం అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడే నేను ఆ రాడ్ వెనకాల ఉండే ఇన్ని రోజుల కనపల్లే, దీన్ని కట్ చేసుకుందాము. ఇంకా చాలా మంచిగా అయింది పెద్దగా. ముందు ఒకటి దింపిన ఏం లేవనుకున్నా, అప్పుడు నాకు కనపడలేదు. ఇది మంచిగా వచ్చింది, ఎంత ఫ్రెష్ ఉంది చూడండి, బాగుంది. కప్పులు వేసుకోవచ్చు. ఈ గ్రో బ్యాగ్స్ ఒక 8 గ్రో బ్యాగ్స్ ఇక్కడ ఫిల్ చేసుకున్నా. కింద ఎండాకులు వేసిన, మీకు మొన్న చూపించిన కదా బాగా కంపోస్ట్ అయిన ఎండాకులు, అవి వేసుకున్నా. ఈడ కొన్ని కుండీలు, ఈడ ఒక 3 కుండీలు నింపుకున్నా. ఆ మ్యాంగో చెట్టు మీద దాంట్లో కొంచెం వేసిన, ఈ టబ్బు నింపుకున్నా. అన్ని ఇట్లా ఈ కూరట్రేలా మొత్తం కిచెన్ వేస్ట్, మన గార్డెన్ నుంచి వచ్చిన కొమ్మలు అవన్నీ వేసిన, మంచిగా కంపోస్ట్ అయిపోయింది. కింద ఈ కొమ్మలు ఎక్కువ వేసిన అయినా కూడా మంచిగా కంపోస్ట్ అయింది. వర్షాలు వస్తున్నాయి కాబట్టి పైన మట్టి వేసిన, మళ్ళీ కొమ్మలు వేసి పైన మట్టి వేస్తే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది మనకి. చూడండి చాలా ఎంత గుల్లగా అయిపోయింది మొత్తం మట్టి అంతా. మొత్తం తీసి దీన్ని సాయిల్ మిక్స్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఆల్రెడీ మనం కిచెన్ కంపోస్ట్ చేయడం వల్ల దీంట్లో కాకర తీగ వచ్చింది, ప్లస్ అక్కడ 2 బచ్చల చెట్లు కూడా వచ్చినాయి. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ సాయిల్ని కొంచెం కిందికి మీదకి చేసి మనం కలుపుకున్న మట్టి ఉంది కదా అది పోసేస్తా, సెట్ అయిపోతుంది. ఇంకా దీని తర్వాత దీంట్లో మనం టమాటా కానీ లేకపోతే బెండ గింజలు కానీ పెట్టుకున్నాం. తర్వాత చూడండి ఎంత మంచిగా అయింది మట్టి పోసేసిన మొత్తం అంతా. ఈ టబ్లో కూడా 3 years నుంచి అట్లే ఉండే మట్టి, ఆ పాత మట్టి మొత్తం ఇగో ఈ బకెటెడ్ మట్టి అయింది. అదంతా తీసేసి మొత్తం ఎండాకులు వేసి ఒక 3-4 ఇంచులే మట్టి వేసుకున్నది దీంట్లో. అది కొంచెం కంపోస్ట్ అయినాక దాంట్లో విత్తనాలు కానీ లేదంటే వేరే చెట్లు కానీ పెట్టుకుంటారు. ఈ మందార చెట్టు కూడా కొంచెం డల్ అయిపోయింది, దాంట్లో కూడా కొంచెం వేసిన. ఇక్కడ ఇవి నింపుకున్నా. మొత్తం మట్టి అయితే మొత్తం అయిపోయింది. కలిపిన మట్టి మొత్తం గ్రో బ్యాగ్స్లగా కుండీలలో నింపుకున్నా, దీంట్లో కూడా నింపుకున్నా. ఊడ్చేసిన మొత్తానికి, అన్ని ఊడ్చేసిన అయిపోయింది. మొన్న ఇక్కడ కొన్ని ఉన్నాయి, మొన్న నింపుకునే కొన్ని, ఈ రోజు కొన్ని నింపుకునే కొన్ని, మొత్తం అన్ని సెట్ చేసిన. స్టాండ్లో తెచ్చుకుంటే ఇంకా మొత్తం సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనము గింజలు, టమాటా మొక్కలు, మిర్చి మొక్కలు పెట్టుకోవచ్చు. తీగ సెట్ చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోలేదు. ఇప్పటివరకు అయితే ఇదే చేసిన. వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.